ఈరోజు మేము సిద్ధపడుచున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు లోకరక్షకుడు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పరలోక రాజ్యం చేరుతాం. ఈ లోకంలో ఏ నామంలో కూడా పరలోకంలో చేరలేదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోకం, యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే అగ్నిగుండం అని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని సెలవిస్తూ ఉంటున్నాడు. నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరు అని యేసుక్రీస్తు చెబుతున్నారు. ఈ లోకంలో ఎన్నో మతాలు ఉండొచ్చు, లేదా ఎన్నో గ్రంథాలు ఉండొచ్చు, కానీ చనిపోయి తిరిగి లేచి సజీవుడిగా పరలోకానికి ఆరోహణమైన యేసుక్రీస్తు మాత్రమే, ఆయన మాత్రమే. యేసుక్రీస్తు సమాధి మాత్రమే తెరవబడి ఉంది. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు, చనిపోయారు, వాళ్ళు సమాధుల్లోనే మిగిలిపోయారు. కానీ యేసుక్రీస్తు సమాధి మాత్రం తిరిగి తీయబడింది, తెరవబడింది. ఆయన మాత్రం తిరిగి లేచాడు. కారణం, ఆయన మళ్ళీ వస్తాడు ఒక రోజు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో వారికి మాత్రమే పరలోక రాజ్యం. యేసుక్రీస్తుని నమ్మకపోతే అగ్నిగుండం, నరకం అని బైబిల్ చెప్తుంది. చాలా మంది అనుకుంటారు కదా, చనిపోయిన తర్వాత మంచి పనులు చేస్తే నేను మంచిగా పుడతాను అనుకుంటారు. చెడ్డ పనులు చేస్తే ఏ కుక్కో, ఏ బల్లో, లేకపోతే ఏ పండుగ పుడతాయని అనుకుంటూ ఉంటారు. కానీ అదంతా అవాస్తవం. బైబిల్ చెప్తుంది కదా, మరణం ఒక్కసారే, చావు ఒక్కసారే, చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టుకునేది ఎవరని బైబిల్ చెప్తుంది. అందుకే రెండవ మరణం అంటే అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలోకి వెళ్లకుండా ఉండాలంటే యేసుక్రీస్తుని మాత్రమే నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని మాత్రమే అంగీకరించాలి. యేసుక్రీస్తు తప్ప వేరే దేవుడు లేడని బైబిల్ చెప్తుంది. అందుకే ప్రియమైన సహోదరులారా, ఈరోజు రానున్న రోజు గుడ్ ఫ్రైడే, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. ఎవరైనా చనిపోయిన రోజునే ఎవరైనా మంచిది అని అంటారా? ఎవరు అనరు. కానీ యేసుక్రీస్తు చనిపోయే రోజు గుడ్ ఫ్రైడేగా ప్రపంచ యావత్తు జరుపుకుంటారు. కారణం, యేసుక్రీస్తు చనిపోయింది నీ కొరకు, నా కొరకే. యేసుక్రీస్తు మరణించింది మనందరినీ కూడా పాపం నుంచి విముక్తులుగా చేయడానికి. ఆయన అందరూ ఈ లోకంలో బ్రతకడానికే పుడతారు, కానీ యేసుక్రీస్తు చనిపోవటానికి పుట్టాడు. ఆయనకి ఈ లోకంలో చనిపోయి తిరిగి లేవాలి, సమాధి గెలవాలి. అందుకే ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. యేసుక్రీస్తుకి 3 రోజులు ఉన్నాయి. చనిపోయే రోజు ఉంది, తిరిగి లేచే రోజు ఉంది, తర్వాత బర్త్డే కూడా ఉంది. ఈ లోకంలో అందరికీ 2 రోజులే, బర్త్డే, డెత్డే, పుట్టినరోజు, చనిపోయిన రోజు. కానీ ప్రపంచ మానవాళిలో ఒకే ఒక్కరికి 3 రోజులు, చనిపోయే రోజు, తిరిగి లేచే రోజు, పుట్టినరోజు. కనుక ఆ గొప్ప దేవుణ్ణి మీకు పరిచయం చేయడానికి ఈ విధంగా పాటలు పాడుకుంటూ వస్తున్నాం. యేసుక్రీస్తుని నమ్ముకోండి, పరలోక రాజ్యం చేరుతారు. నమ్ముకోకపోతే అగ్నిగుండం, నరకం. 2 దారులు, ఒకటి పరలోకం, ఒకటి అగ్నిగుండం. ఏది కావాలో కోరుకో. ఇదేదో మత మార్పిడి కాదు, లేదా ఇదేదో బలవంతంగా నమ్మమని చెప్పడం కాదు. కేవలము సరైన మార్గాన్ని చూపించడానికే మేము వస్తున్నాం. ఈ మార్గంలో అనుసరిస్తే, ఈ మార్గానికి వెంబడిస్తే యేసుక్రీస్తు మతంగా గుర్తుపెట్టుకోని సోదరులారా, ఆ మార్గం పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఆ మార్గం నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తాం, లేకపోతే అగ్నిగుండమే. వేరే కాశంలో నువ్వు ఎక్కడున్నా సరే, అయ్యా నేను పాపిని, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయని అడుగు. దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు, కడుగుతాడు. దేవుడు నమ్ముకో, పరలోక రాజ్యానికి చేరుతావు. అందరూ కూడా ఆయన పిల్లలు ఎగురట్లు దేవుడు అధికారాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరైతే అందరూ అంగీకరిస్తారో వారికి అందరికీ ఆయన పిల్లలవడానికి దేవుడు అధికారాన్ని ఇస్తాడు. మరి యేసుక్రీస్తు బిడగా ఉండాలని ఇష్టపడితే ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలంటే మాకు సమయంలో మీ దగ్గరికి కరపత్రాలు తీసుకొని సిస్టర్స్ బ్రదర్స్ వస్తున్నారు, చదవండి, వాటి గురించి ఆలోచించండి. ఏదో బలవంతంగా కాదు, మీ మనసులో ఆలోచించండి. ప్రతి గురువారం రాత్రి యేసుప్రభు రవి గారి ఇంటి దగ్గర పైన కూడిక జరుగుతుంది. గురువారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల దాకా రండి. ఇంకా ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకోండి, దేవుణ్ణి అంగీకరించండి. యేసుక్రీస్తు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తెలంగాణ పరిస్థితి ఏంటండి? బంగారు మోహన్ పేరుతో స్తోత్రాలు అయినా